హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డే 3 ఆఫ్ కర్ణాటక సోలో బైక్ రైడ్. నిన్న సన్సెట్ తర్వాత ఇవాళ సన్‌రైజ్ అది ఈ వ్యూలో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి డే 2ని కాల్ చేసుకుంటే మార్నింగ్ సాగరా, ఆఫ్టర్నూన్ జాగ్ ఫాల్స్, ఈవినింగ్ హొన్నావర రీచ్ అయిపోయి సన్సెట్ చూసేసామన్నమాట. ఇక డే 3 విషయానికి వస్తే హొన్నావర మొత్తం చుట్టేసి బీచెస్ ఎక్స్ప్లోర్ చేసి నాకెంతో ఇష్టమైన సీ ఫుడ్ తిని టువర్డ్స్ ఉడిపి వెళ్ళాలి. మధ్యలో మురుడేశ్వర కూడా కవర్ చేయాలి. సో ఇది ఇవాల్టి ప్లాన్. డే 3లో ఫస్ట్ నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే మార్నింగ్ ఖచ్చితంగా బ్యాక్ వాటర్స్ అండ్ మ్యాంగ్రోవ్స్ చూడాలని ఫిక్స్ అయిపోయా. ఎందుకు మార్నింగే అంటే ఇక్కడ లోకల్స్ అడిగాను అనమాట. వాళ్ళు ఏమన్నారంటే ద బెస్ట్ టైమ్ టు ఎక్స్పీరియన్స్ మ్యాంగ్రోవ్స్ అండ్ బ్యాక్ వాటర్స్ ఈజ్ జస్ట్ ఇన్ ద వెరీ అర్లీ మార్నింగ్. సో చల్లగా గాలి వస్తుంది. మరి ఆఫ్టర్నూన్ అయితే చాలా వేడి ఎక్కువ ఉంటుంది, అలాగే మనం నీట్గా ఎక్స్ప్లోర్ చేయలేం. సో అందుకని చెప్పి నేను మార్నింగే ఫిక్స్ అయిపోయా. చూస్తున్నారుగా బ్యాక్ సైడ్ వ్యూస్, నిజంగా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సూపర్. బ్యాక్ వాటర్స్లో ఆ సన్రైజ్ రిఫ్లెక్షన్ కనపడుతుంటే, చల్లగా గాలి వీస్తుంటే, నేను మాత్రమే పడవలో ఒక్కనే వెళ్తుంటే మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్ అబ్బా. నిజంగా అంటే వన్ షుడ్ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ ఇట్. ఇక బోట్ విషయానికి వస్తే ఇది నిన్న నైటే బుక్ చేసుకున్నాను అనమాట. సో నాకైతే కానీ 800 పడింది. ఈ దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ముందర కనిపిస్తున్నది అది ఫ్రెండ్స్కి కానీ ఒక ఫ్యామిలీకి కానీ అలా సెట్ అవుతుంది. బట్ ఇప్పుడు నేను వెళ్తున్నది అయితే గుడ్ ఫర్ కపుల్, ఒక సోలో ట్రావెలర్ కానీ ఒక ఇద్దరు ముగ్గురికి అయితే మంచిగా సెట్ అవుతుంది. నాకైతే 800 పడింది. బట్ ఇద్దరు ముగ్గురు అలా వెళ్తే పర్ పర్సన్ 200, 300 అలా కూడా పడవచ్చు. బట్ మనీ అంతా పక్కన పెడితే ఈ జర్నీ నిజంగా వర్త్, సీరియస్లీ. ఇక ఈ బోట్ జర్నీలో ఫస్ట్ ప్లేస్ ఏంటంటే ఒక ఐలాండ్ తీసుకొచ్చారు. ఇక ఈ ఐలాండ్లో స్పెషల్ ఏంటంటే ఎక్కడ చూసినా లవ్ సింబల్లేనబ్బా. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ జరుగుతాయంట. బట్ అయితే ఇప్పటివరకు అయితే నాకైతే ఏం కనిపించలేదు. నేను మాత్రమే ప్రశాంతంగా ఒక్కనే తిరుగుతున్నా. చూద్దాం ఈ డేలో ఒక్క పేరైనా కనిపించకపోతారంటారా. సో ఫార్ ఒక్కనే చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. ఎవరైతే ఏకాంతాన్ని కోరుకుంటారో, ఎవరైతే మీరు మాత్రమే మిమ్మల్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారో నిజంగా హొన్నావర ఈజ్ ద వెరీ బెస్ట్ ప్లేస్. ఎందుకంటే ఎవరు ఎక్కువ జనాభా ఉండరు, ఎక్కువ రషెస్ కనిపించవు, ఎక్కువ అనేది ఏది ఉండదు. కాస్ట్ మంచిగానే అనిపిస్తుంది, రీజనబుల్ ప్రైజెసే ప్రతి చోట. ఇక్కడ జనం కూడా మంచిగా ఫ్రెండ్లీగా ఉన్నారు, వ్యూస్ చాలా బాగున్నాయి. నిజంగా హొన్నావర సీరియస్లీ నిజంగా టోటలీ అండర్ రేటెడ్ ప్లేస్. ఈ మనీ వేటలో ప్రతి ఒక్కరూ వాళ్ళకంటూ ఒక సపరేట్ లైఫ్ ఉందని చెప్పి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ కిడ్స్, వాళ్ళ ఫ్యామిలీ, లవ్, ఫ్రెండ్స్, జాబ్, XYZ ఇలా అన్ని టెన్షన్స్లో వాళ్ళకంటూ ఒక్క లైఫ్ ఉందని మర్చిపోతారు. ఒక్కసారి వాటన్నిటిని వదిలేసి ఇలాంటి ఒక ప్లేస్కి వచ్చి ఒక్క 5 days నీతో మాత్రమే, నువ్వు మాత్రమే, నీకోసమే గడుపు. లైఫ్ నిజంగా కొత్తగా కనిపిస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయమావా. ఇలా ఏదో ఆలోచించుకుంటూనే మ్యాంగ్రూవ్స్ వచ్చేసాయి. చాలా మంచిగా అనిపిస్తుంది లిటరలీ. ఇక్కడ వాటర్ అయితే చాలా ప్యూర్, లోతు ఎక్కువ లేదు, బట్ నిజంగా చాలా మంచిగా ఉంది. ఇక మ్యాంగ్రూవ్స్ విషయానికి వస్తే ఇవి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్. ఎలా అంటే ఒకవేళ సైక్లోన్ వచ్చినా, లేకపోయినా సముద్రపు నీటి మట్టం పెరిగినా ఫస్ట్ ఇవే వాటిని ఆపుతాయన్నమాట. ఇంకా అలా బోట్ జర్నీ అయిపోగానే అప్సరకొండ బీచ్ చూద్దామని చెప్పి వచ్చేసా. సో అప్సరకొండ బీచ్ చూడకముందే మనకు ఒక వాటర్ ఫాల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుండే మనం అప్సరకొండ బీచ్కి కూడా వెళ్ళాలి.
నేను వచ్చినప్పుడే చాలా అంటే చాలామంది స్కూల్ పిల్లలు గూడా వచ్చారనమాట. సో, వాళ్ళతో టైమ్ స్పెండ్ చేశాం మంచిగా. ఇంక కాసేపటికి స్కూల్ పిల్లలంతా వెళ్ళిపోయారనమాట. వాటర్ ఫాల్ విషయానికొస్తే వాటర్ అయితే అంత ప్యూర్‌గా ఏం లేవు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మడ్డీ వాటర్ ఓన్లీ. బట్ వ్యూస్ అయితే చాలా మంచిగా ఉంది. వాటర్ సోర్స్ అనేది జస్ట్ ఒక సైడ్ నుండి మాత్రమే ఉంది. బట్ బావుంది. ఇలా ఒక్కడినే ఏకాంతంగా చుట్టూ ఎవ్వరూ లేకపోయినా భయమేం అవ్వట్లేదు. కానీ ఆ ఫీలింగ్ మాత్రం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా. ఈ వ్యూస్ చూస్తూ, ఆ వాటర్ ఫాల్ సౌండ్ వింటూ, ఒక హాఫ్ అన్ అవర్ అలా చూస్తూ కూర్చుండిపోయా. ఇంకొక్కసారి బాయ్ చెప్పేసి బయలుదేరుదామని ఈ వ్యూస్‌కొచ్చి ఇలా నిలబడ్డా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద మెమరీస్. ద లాస్ట్ 1 అవర్ ఐ యామ్ ఇన్ టోటలీ ఇన్ డిఫరెంట్ వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎక్స్‌పీరియన్స్. బాయ్. ఇక వాటర్ ఫాల్ దగ్గర నుండే ఒక వ్యూ ఉంటుందని చెప్తే, టాప్ ఆఫ్ ద హిల్ నుండి బీచ్ మొత్తం బాగా కనిపిస్తుందంటే వచ్చేసా. Hey, hi. హలో నమస్తే వణక్కం ఆదాబ్ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. In this video, I wanted to talk about traveling, especially about solo traveling. Why just about solo traveling is, before I used to go with my friends, okay? Those moments were awesome. I enjoyed it a lot. But for the last 1 year, I moved to some other place and stuck with something else. Then I didn't get much chance actually, I mean like a chance to spend time with them. But yeah, in meanwhile I have spent a good amount of time with my parents. But yeah, then later I wanted to explore more in the sense as a solo guy. Yeah, then I decided let's explore which I was like fond of from childhood, Karnataka. And yeah, I came Karnataka, and yeah, and this is the place where currently I met with. ಅದಕ್ಕೆ ನಾನು ಏನು ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ, ಸರಿ ಇವಾಗ ಇದು ನೋಡಿಬಿಟ್ಟು ಮ್ಯಾಂಗ್ರೂವ್ಸ್ ಎಲ್ಲ ನೋಡಿಬಿಟ್ಟು ಬರಬೇಕಂತ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಮಾರ್ನಿಂಗ್ ಈವನ್ ಇಫ್ ಐ ಕಮ್ ಅಟ್ ಮಾರ್ನಿಂಗ್ ಇಟ್ ವುಡ್ ಬಿ ಬೆಟರ್. ಈಗ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ಬಿಸಿಲು ಇದೆ, ಏನು ಫೋಟೋಸ್ ಅದು ವಿಡಿಯೋ ನನಗೆ ಅಂದರೆ ಇಷ್ಟು ಇಷ್ಟ. ಅದು ಮಾಡೋದ್ರಿಂದ ಇಷ್ಟು ಬಿಸಿಲು ಇದೆ, ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ఇప్పటికే ఒక అరగంట ఇక్కడే గడిపేశా. కానీ నాకు ఈ వ్యూ చూస్తూ ఈ ప్లేస్ నుండి అస్సలు కదలాలనిపించట్లేదు. ఏదో ఒక ఏఆర్ రెహమాన్ సాంగ్ పెట్టుకొని ఆ మ్యూజిక్ వింటూ ఇక్కడే ఇలానే ఉండిపోదాం అనిపిస్తుంది. నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. పీస్. ఇంకా అలానే కూర్చోలేంగా, కొండ కిందేనమాట బీచ్. సో అది చూద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయా. ఈ కొండ దిగుతున్న ప్లేస్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. చూపిస్తాను చూడండి.
So yeah, when you are like traveling alone, right, so there will be no one nearby. See, but yeah, still you learn so many lessons actually, so that you need to struggle for everything, even a small information. Yeah, I liked it, and like I wish everyone do solo travel. ప్రతి అరగంటకి ఒక బాటిల్ ఖాళీ అయిపోతుంది. ఇక ఫైనల్గా బీచ్కి రీచ్ అయిపోయాం అనుకుంటే మధ్యలో ఈ చెట్లన్నీ చూసేసరికి ఆ మధ్యలో ఈ ఒకే ఒక్క ఉయ్యాల కనిపించింది అనమాట. ఒక్కసారిగా బాల్యం అంతా గుర్తొచ్చేసింది. ఎందుకో కాసేపు ఆ ఉయ్యాల ఊగాలనిపించింది అనమాట. సో కెమెరా పెట్టేసా, అలా ట్రై చేసేసా. చాలా అంటే చాలా కష్టపడ్డా. చాలా ఎత్తుంది, దానికి తోడు సపోర్ట్ ఇవ్వడానికి ఎవరు లేరు. ఏదైతే అది కానీ ఒక్కరిని మంచిగా ఎక్స్పీరియన్స్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయా. చుట్టూ నన్ను అంత విచిత్రంగా చూస్తున్నారనమాట. కెమెరా పెట్టడం, ఒక్కరిని ఎంత కష్టపడ్డం, దానికి తోడు ఆ వెనకాల ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుందన్నమాట. సో ఒక 20 to 30 పీపుల్ నన్ను విచిత్రంగా చూస్తున్నారు. నేనైతే సరే, ఎవరు చూస్తేనేమి, నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాను, నేను ఎక్స్పీరియన్స్ చేసేస్తా, ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఒక్కనే పడరాని కష్టాలన్నీ పడ్డా. నేనే ఒప్పుకుంటున్నా, నేనే సపోర్ట్ తీసుకుంటున్నా, బట్ ఎంజాయ్ చేస్తున్నా. ఇక శంకర్ సినిమాలోని బ్యూటిఫుల్ వ్యూ లాగా ఈ అప్సరకొండ బీచ్ నాకు వెల్కమ్ చెప్పేసింది. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ నుండి నా లక్ ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా మొత్తం అంతా ప్లేస్ నాకు ఒక్కడికే లాగా అనిపిస్తుంది. That's why I suggest solo traveling. ఎగ్జాక్ట్లీ టైం ఇప్పుడు 12 అవుతుందన్నమాట. మేబీ నాట్ ద పర్ఫెక్ట్ టైం టు విజిట్ బీచ్, బట్ వచ్చావంటే మాత్రం నీకు మాత్రమే బీచ్ అంతా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు. ఈ హొన్నావరాలో మ్యాజిక్ ఏంటంటే సముద్రం ఉంది, బ్యాక్ వాటర్స్ ఉన్నాయి, మ్యాంగ్రూవ్స్ ఉన్నాయి, కొండని ఆనుకునే సముద్రం ఉంది, గ్రీనరీ ఉంది, అన్నీ కలిసి హొన్నావరాలో ఉన్నాయి. ఇంత వేడిలో ఈ కీరా దోసకాయ అన్న దాహాన్ని మొత్తం తీర్చింది. థ్యాంక్ యూ హొన్నావరా. చాలా అంటే చాలా గుర్తుపెట్టుకుంటా. ఒక ప్లేస్ మనకి ఎన్ని మెమరీస్ ఇచ్చినా, మనకి ఎంత ఇష్టమైనా, మనకి ఎన్నో జ్ఞాపకాలు అనుభూతులు పంచినా, ఆ ప్లేస్ని, ఈవెన్ ఆ పర్సన్ని, సమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఆర్ సమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ యువర్ లైఫ్ డెఫినెట్లీ వదిలి వెళ్ళక తప్పదు. నేను కూడా హొన్నావరాని వదిలి టువర్డ్స్ ఉడిపికి బయలుదేరుతున్నా. మధ్యలో నేను మురుడేశ్వరాన్ని కూడా కవర్ చేయాలి. లెట్స్ గో. ఎక్కడ మురుడేశ్వరాలో సన్సెట్ మిస్ అవుతానేమో అని చెప్పి ఫాస్ట్గా కొట్టేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా హొన్నావరా నుండి మురుడేశ్వరాకి. బట్ రోడ్ చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఈ మధ్యలో నేనేం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ద సన్సెట్ అట్ ఎనీ కాస్ట్ ఇన్ మురుడేశ్వర్. అందరూ ముందరికి వెళ్తున్నారు. ఇప్పుడు రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా? ఇక్కడైతే రూట్ లేదు.
అవునవును. ఏంటి సంబంధమే లేదు ఈ రూట్‌కి దానికి టెంపుల్‌కి. అవునవునవునవును. నాకు తెలిసి అక్కడే మనం మిస్ అయిపోయాం. నాకు తెలిసి ఇక్కడే లెఫ్ట్‌కెళ్ళాలనుకుంటా. లెట్స్ సీ. యెస్. కరెక్టే. బట్ వెహికల్స్‌ని అలో చేస్తున్నారో లేదో చూడాలి. చూద్దాం. ఓహ్! ఫైనల్లీ శివుడు కూడా కనిపించేశాడు. సూపర్బ్! ఇక్కడి నుంచి నా బైక్‌లో ఈ ప్లేస్‌కి వస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఎవ్రీథింగ్ ఇదిగో సన్సెట్ కూడా మ్యాజిక్. వస్తే వచ్చేసాం కానీ ఇక్కడి వరకు లగేజ్ వేసుకొని నా హెల్మెట్టు, నా వాలకం అసలు ఆయన ప్లీజ్ అలా చేయండి. ఓకే. సో అది కూడా నేను అడ్డదూరులో దూరుతున్నా. ఇది రిటర్న్ జర్నీది అనుకుంటా. చూద్దాం. చాలా అంటే చాలామంది ఉన్నారు. అదిగో చెప్పలే ఆపోజిట్లో వెళ్తున్నానని చెప్పి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు చెక్ చేసేవాళ్ళు లేరు. ఒక్కసారి దగ్గర నుండి శివుని చూసేసి ఇంకా బీచ్ చూడడానికి వెళ్ళిపోతా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక నేను మీ లిఖిత్ కుమార్ కుంచపు. మ్యాటర్ ఏంటంటే నేను టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు అనమాట. రీజన్ ఏంటంటే చికెన్ తిన్నా. సో అందుకని ఇక్కడ నుంచే. 3వ రోజు ఈ ప్రయాణం నన్ను సముద్రం దగ్గరకు మాత్రమే కాదు, దేవుడు దగ్గరకు తీసుకొచ్చింది. దూరంగా నిలిచిన ఆ మురుడేశ్వరుని చూస్తూ మనసంతా ఎంతో నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ శివుడు సముద్రం అలల మధ్య నిలబడి కాలాన్ని కూడా లెక్క చేయకుండా నిశ్చలంగా చూస్తున్నాడు. ఈ అలలు ఎంతో అల్లకల్లోలంగా ఉన్నా శివుడు మాత్రం స్థిరంగా ఉన్నాడు. అదే నాకు చెప్పిన పాఠం. నా బైక్పై వచ్చిన ఈ ప్రయాణం నన్ను శివుని దగ్గర ఆపింది. బయట ప్రపంచం ఎంత వేగంగా పరిగెడుతున్నా లోపల మాత్రం శాంతి కావాలంటే శివుని చూడాలి, శివుడిని మాత్రమే చూడాలి. ఈ గాలి, ఈ సముద్రం, ఈ నిశ్శబ్దం అన్నీ కలిపి ఒకే మాట చెబుతున్నాయి. శివుణ్ణి నమ్ము, బాధను వదిలే, ధైర్యంగా ముందుకు సాగు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక ధైర్యం, ఇది ఒక నమ్మకం, ఇది నా ప్రయాణానికి దైవ సాక్ష్యం. హర హర మహాదేవ, శంభో శంకర. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ గడిపేసా ఇక్కడే. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశా, అమ్మతో నాన్నతో అందరితోనూ మాట్లాడేశా. ఇక్కడ చాలామంది స్వాములు ఉన్నారు. మేబీ శబరిమలకి వెళ్తున్న భక్తులు అనుకుంటా. చాలా అంటే చాలామంది ఉన్నారు. దానికి తోడు ఎంజాయ్ కోసం, రిక్రియేషన్ కోసం వచ్చిండే వాళ్ళు ఉన్నారు. బట్ నేనేంటంటే ఫిషర్మ్యాన్ బీచ్ సైడ్ వెళ్ళాను అనమాట. అక్కడైతే జనం ఎవరు ఉండరు అని చెప్పి ఇంకొకసారి లాస్ట్లో శివుని దర్శించుకొని, మీరు నా వైపు వెనక వైపు చూస్తే శివుడు, అలాగే ఆ పెద్ద రాజగోపురం కనిపిస్తుంటుంది. ఓకే, ఇప్పుడు కూడా నన్ను ఎవరు పోలీసులు ఆపలేదన్నమాట. సో ఓం నమ శివాయ. సో మంచిగా ఇక్కడ కూడా ఎంజాయ్ చేశా. ఎంజాయ్ అని చెప్పను కానీ ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక ఎలా చెప్పను, ఏమో చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఈరోజు టెంపుల్కి వెళ్ళట్లేదు, బట్ ఎనీవే టుమారో ధర్మస్థల ప్లాన్ ఉంది. సో ఉడిపి చూసుకొని ధర్మస్థల వెళ్ళి అక్కడ శివుని దర్శించుకుంటా. సో ఇక్కడ ఏన్ని దర్శించుకోకపోయినా ఖచ్చితంగా అక్కడ ఆయన్ని దర్శించుకుంటా. ఓకే, ఫైనలీ టెంపుల్ బయటికి కూడా వచ్చేసాం. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. ఓకే, ఫైనలీ డే ఎండ్ చేయడానికి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకో ఈరోజంతా చాలా అంటే చాలా అలసిపోయినట్టు అనిపించింది. చాలా జర్నీ చేశాను, చాలా అంటే చాలా ఎక్స్ప్లోర్ చేశాను, బీచ్ తిరిగాను,
ఆ ఇసుకలో నడిచే టైంకి ఆ ఎనర్జీ అంతా అక్కడే లాస్ అయిపోయాను అనమాట. దానికి తోడు హడావిడిగా టువర్డ్స్ ఇక్కడికి రావడం, సన్సెట్ ఎక్కడ మిస్ అవుతానేమో అని చెప్పి, దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సన్సెట్ ఎక్స్పీరియన్స్ నిజంగా అంతా అంటే అంతా కలలాగుందనమాట. ఫైనలీ ఇట్స్ టైమ్ టు సే టాటా బై బై ఫర్ ద డే. మీకు ఈ డే 3 ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో ప్లీజ్ షేర్ ఇన్ ద కామెంట్స్.